మాయ స్పృహలో లేకపోవడంతో మాయ విషయంలో ఏం చేయాలో అర్థం కాక కావ్య ఇంటికి వస్తుంది. కావ్య ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని పెళ్లి బట్టలు చూస్తూ ఉంటారు. రాజ్ మాయల పెళ్లి కోసం అందరూ హడావిడి చేయడంతో కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావ్య తన రూమ్కి వెళ్ళేసరికి రాజ్ ఉండడంతో మాయ గురించి రాజ్ తెలుసుకున్న నిజాన్ని కావ్యతో చెప్తారు. తను మాయ కాదు, తన పేరు చిత్ర. నాకు తన గురించి అంతా తెలిసిందని చెప్పేసి తనకి వెళ్ళి చెప్పాను. తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మానని చెప్పేసి రాజ్ చెప్పడంతో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉండగా రుద్రాణి తన రూమ్కి వెళ్ళేసరికి మాయ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి మాయ, బట్టలు సర్దుతున్నావని చెప్పేసి రుద్రాణి అడగడంతో నేను ఇక్కడ ఉండను, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి కంగారు పడుతూ చెప్తుంది మాయ రుద్రాణితో. రాజ్ మాటలు విని మాయ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా, లేదంటే ఏదో ఒకటి చెప్పి రుద్రాణి మాయని ఆపుతుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరిని వీడియో తీస్తారా? స్టేటస్ పెట్టుకుంటా మంచిది ఫోటో. నువ్వే కనపడతలేవు. అరే నీ షర్ట్ ఎక్కమంటావా? నాకు ఎక్కచ్చు. ఎక్కు ఎక్కు ఫోటో తీసుకుంటా జరగమాను ఒక ఫోటో అందరే నాకు కుంకుమ ఉండనే ఉంటాయి కదా. ఏమ్రా ఓ తలకాయ చేతులు